నమస్తే, వెల్కమ్ టు యోఏ టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు. ఈ సంవత్సరం మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు లాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసిన ఆయన ఇక ముందు అంటే కరోనా తర్వాత ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి అనిల్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. లాక్డౌన్లో ఫ్రీ టైం దొరికిందా లేకపోతే ఫస్ట్ టైం దొరికిందండి. దొరికిందా? ఇనిషియల్ ఐ వాస్ హ్యాపీ, బట్ స్లోగా బోర్డమ్ అంటే స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ కొత్త ఫీలింగ్. ఏం చేశారు అసలు ఈ టైంలో? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ కీప్ ఆన్ ట్రావెలింగ్ అండి, పాస్ట్ 10 years. ఈ లాక్డౌన్ టైంలో అందుకనే పూర్తిగా రిఫ్రెషింగ్. ఆల్మోస్ట్ ఫస్ట్ 2 months I just didn't come out. Slowly, once the lockdown opened, started coming out once in a while. Okay. But spend time with the family, watched movies, read novels and all. And ippudu cheyni kuda started off. I stopped reading around 10 years back. Okay. Ippudu khali time dorikindi kada. ఫ్యామిలీతో ఎలాంటి టైం స్పెండ్ చేశారు? మా ఫ్యామిలీతో ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాస్ దేర్ అండ్ 2 months కంటిన్యూస్గా ఉంటూ వాళ్ళకి కూడా కొత్తగానే ఉంది. అండ్ వి స్పెంట్ సమ్ క్వాలిటీ టైం. ఎందుకంటే అంతకుముందు చాలా బిజీ ఉంటారు, షూటింగ్స్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ వర్క్స్తో బిజీ ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళే ఈ బిజీలో ఉంటారు. బట్ అందరికీ ఇలాంటి టైం దొరకడం అనేది రేర్ కేసెస్. సో పిల్లలతో గేమ్స్ అలాంటివి చేశారా? గేమ్స్ అంటే వీ యూజ్డ్ టు వాచ్ ద మూవీస్ అండ్ అంటే దట్ క్వాలిటీ టైమ్ ఇస్ దర్, టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్ అనమాట. సో వీ స్పెంట్ సమ్ గుడ్ టైమ్స్. సో అనిల్ గారు, చాలా వాటిల్లో ఉన్నారు. నాకు తెలిసి మీరు వెయిట్లో ఉన్నారు అని అడగటం కంటే వెయిట్లో లేరు అని అడగటం ఈజీ ఏమో. ఎందుకంటే కాలేజెస్, స్కూల్స్, కన్సల్టెన్సీలు, సినిమా ఛానల్, ఇన్ని ఎలా రన్ చేయగలుగుతున్నారు అసలు? Everyone, someone will be taking care of it అనమాట. ఇట్స్ అవర్ జాయింట్ ఫ్యామిలీ. మై డాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ద కాలేజ్ అండ్ ఆఫ్టర్ స్కూల్స్ మా బ్రదర్ ఉంటాడు అనమాట. ద ఫ్యాక్టరీ హీ టేక్స్ కేర్. అలా ఎవరీవన్ హ్యాస్ సర్టెన్ థింగ్. సో ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఇట్ సీమ్స్. అంటే ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా వేరే దాంట్లో వెళ్తారు, లేదా దాన్నే కంటిన్యూ చేస్తారు. బట్ ఇలా వేరియేషన్ ఇండస్ట్రీస్లో ఉండటం అనేది ఇది నాట్ వాంటెడ్లీ డన్ అండి. మై క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ మైట్ బి వన్స్ ఐ కమ్ అక్రాస్ సంథింగ్ వెన్ ఐ ఫీల్ ఇంట్రెస్టెడ్ ఐ జస్ట్ జాయిన్ ఇట్. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి అసలు? సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ అండి. సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ బ్యాక్ ఇన్ 98. ఇక్కడ యూఎస్లోనే? ఇక్కడ యూఎస్, షికాగో. Then from then on we started the college, entered the movie industry. And after school education akkade US lo start chesam. And recently we had a beer factory. So that's something. అదే నన్ను డిఫరెంట్ ఉంటాయి మొత్తం కూడా. సో బీర్ ఫ్యాక్టరీ అనేది అసలు సినిమాలకి, కాలేజెస్కి ఎటువంటి సంబంధం ఉండదు. సినిమాల్లోకి ఎలా వచ్చారు మరి? That's interest from చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. And once I want to come back to India, I want to have something which suits my passion. So slowly we started off and I never wanted to be full-time almost. But slowly it dragged me. Okay. అంటే ప్రొడ్యూసర్గానే రావాలనుకున్నారా? As a director and for starting. And initially we started as 14 reels started first. And Ram and Gopi are my friends, so we started off. I want to take some small movies, whatever I wanted. Allow we started AK Entertainments. And then on it continued. It's not that I didn't even imagine that I'll make this many movies or but it went on. సో ఫస్ట్ సినిమాల్లోకి అంటే ఇండస్ట్రీలోకి రావాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచించుకున్నారు, ఎవరిని కలిసారు, ఎలా రావాలనుకున్నారు? అలా ఏం లేదండి. ఇట్స్ నాట్ అంటే ఒక ప్లాన్డ్గా అలా ఎంటర్ వాంట్ కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ఆల్రెడీ వీఆర్ ఇన్ బిజినెస్ అక్కడ. సో when I came back, Srinu Vaitla is my friend. నాకు చెన్నైలో రూమ్మేట్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ వి మెట్ హిమ్ అండ్ నమో వెంకటేశ ఫైనలైజ్ లైక్ దట్ అగైన్ దూకుడు హ్యాపెన్. సో ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ బిఫోర్ దట్ ఇన్ ద ఇండస్ట్రీ. శ్రీను వైట్ల, దెన్ దర్ ఇస్ గోపి మోహన్ హూ ఈజ్ ఆల్సో ఇంటూ ఇంజనీరింగ్ అండ్ అలా దర్ 3-4 people ఓన్లీ హూమ్ ఐ నో. ఇండస్ట్రీకి రాకముందు 3-4 ఉన్నారు. సో బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరితో కలిసి పనిచేస్తారు ఆల్మోస్ట్. అసలు ఇప్పుడున్న టైంలో సినిమాల్లో అది ఖర్చు పరంగా కానివ్వండి, లేకపోతే రిస్క్ పరంగా కానివ్వండి, ఏదైనా కూడా ఒక్కొక్క నిర్మాత ఒక్క సినిమా తీయడానికి, సంవత్సరానికి ఒక సినిమా తీయడానికి చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు ఇంత షార్ట్ టైంలో ఇన్ని సినిమాలు, దాదాపు 30 సినిమాలు పైగా? అరౌండ్ 25.
సో ఇంత షార్ట్ టైంలో ఎలా అది? అంటే ఇట్స్ 2 banners అండ్ వన్ ఈజ్ 14 Reels అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డన్ బై గోపి అండ్ రామ్. నేను ఊరికిన బ్యాక్ ఇన్ పబ్లిసిటీ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే చిన్న మూవీస్ తీసేవాళ్ళం వెరీ మచ్ టిల్ రీసెంట్. అనుకోకుండా జరిగిపోయింది. ఇట్స్ నాట్ దట్ వీ వాంటెడ్ టు మేక్ దీస్ మెనీ మూవీస్ అండ్ ఆల్, అండ్ విచ్ ఎవర్ కమ్స్ విచ్ వీ థింక్ దట్ ఇట్ విల్ వర్క్ వీ డిడ్ ఇట్. అండ్ లక్కీలీ all the heroes, to my good luck, we repeated the number of heroes. Almost if any hero I took a movie, I continued him for the next movie. Ala number of movies came up. అలానే మహేష్ బాబు గారితో అలా 3 సినిమాలు తీశారు. It's 4 అండి. 4ఆ? ఓకే, సర్లేరు నీకెవరితో 4. ఓకే, ఎలా అనిపించింది ఆయనతో వర్క్? అంటే ఒక హీరో, ఐ మీన్ పెద్ద హీరోలు ఒక నిర్మాతకు ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఇంకొక దానికి ఇవ్వడానికి గ్యాప్ తీసుకుంటారు లేదా ఆలోచిస్తారు. అలాంటి మీరు కంటిన్యూగా 4 అంటే సో ఎలా ఉందండి తనతో? ఇట్స్ వెరీ గుడ్ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. అంటే ఫస్ట్ డే వెన్ వీ మెట్, వాట్ ఎవర్ ఫన్ అండ్ రిలేషన్షిప్ వీ హ్యాడ్, ఈవెన్ ఇప్పుడు కూడా అదే ఉంటుంది అనమాట. అదే ఫన్, సేమ్ థింగ్, he never changed. So definitely it's a very good feeling. Wherever I go, I'm known as Mahesh Babu's producer. That's a good mark to be in matter, and we enjoy that rapport very much. So pretty much each and every movie for me is like a first movie. Tanto first movie ఎలా తీయాలనుకున్నాను, ఇప్పుడు నెక్స్ట్ మూవీ కూడా I want to do it in that way. I mean, it should be that big, and we should never compromise regarding publicity or everything, each and every part of business. ఈ ఇయర్ సర్లేరు నీకెవరు, మహేష్ బాబు గారితో ఏదైతే సినిమా తీశారో సర్లేరు నీకెవరు, అది మామూలుగా హిట్ కాదు, అది అసలు బ్లాక్ బస్టర్ అనమాట. సో ఎక్స్పెక్ట్ చేస్తారా సినిమా తీసేటప్పుడు? అంటే మహేష్ బాబు సినిమాలు అంటేనే మినిమం అది హిట్ కిందే లెక్క వస్తుంది. అలాంటిది ఇంత హిట్ అవుతుంది అని చెప్పి, అది కూడా ఆ టైంలో వచ్చిన సినిమాల్లో అన్నింటిలో కూడా ఎక్కువ హిట్ అయింది. Expected, and actually the day I listened to the script, I know that because last 3 movies of Mahesh Babu is society oriented, which a big hero has to have that approach. And I heard from the fans that they wanted Maaku cinema kavali ani. And when Anil narrated the script, I thought this is the one which I want to make with him, because it is a character of our hero. సరదాగా వెళ్ళిపోతా, then we'll have an underlying message. And we expected this actually, because I know what will happen if the fans like the movie. They'll take to the next level. So exactly that happened. సో ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో తనతో అంతకుముందు మీరు వర్క్ చేశారా? ఈ సినిమా అనిల్ రావిపూడి వాజ్ రైటర్ ఫర్ ఆగడు అండి. ఇనిషియల్ ఫేజెస్ he wrote for ఆగడు. That's as a writer I worked, but never as a director. సో ఎలా అనిపించింది? అంటే తన మీద అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? తన మీద అంటే the good thing is all his previous movies are hits, which is very rare in this industry. 1 or 2 directors had. Then he has that comedy timing which I like. అంటే మా దూకుడు కాడి నుంచి కూడా I was into more entertainment mode of film, and I thought that if given a chance he could do anything like this. But the way he executed the movie, అంటే 6 monthsలో from the starting day to release, everything happened with the big hero, and the number of working days also, almost every day he worked hard. Okay. I mean, totally on I think 3 or 4 days మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుందేమో. The day we started till the day we released, వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు, ఒక్క డే కూడా రెస్ట్ తీసుకోలేదు. ఓకే. మహేష్ బాబు గారితో పాటు అంటే బాలకృష్ణ, వెంకటేష్ గారు ఇలాంటి వాళ్ళతో కూడా పెద్ద హీరోలతో వర్క్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? The first movie is with వెంకటేష్ గారు అండి. is one of the best a producer wants, because అంటే కొత్త ప్రొడ్యూసర్కి he will take care of all the production aspects. అంటే మనం సెట్ మీద ఉంటే ఆయన చూసుకుంటారు, ఎక్కువగా ఆయన టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఫర్ ఫస్ట్ ఫిల్మ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్, అండ్ డూయింగ్ విత్ బిగ్ హీరో ఆల్సో, అండ్ హీ నెవర్ అంటే బిగ్ హీరోతో చేస్తున్నట్టు మనకు టెన్షన్ ఉండేది కాదు. హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ప్రతి దీనికి. అండ్ దెన్ బాలకృష్ణ గారితో ఏంటంటే భయం అండ్ రెస్పెక్ట్ విల్ బి మోర్ అనమాట. బట్ హీఈస్ ఫస్ట్ మనకి ఏంటంటే భయపడిపోతాం కదా, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్స్. మోస్ట్ బాలకృష్ణ గారి గురించి ఎవరు చెప్పినా కూడా నాకు ఫస్ట్ ఇదే చెప్తారు, యాక్చువల్లీ ఆయన అంటే చాలా భయపడతాము, కానీ వన్స్ ఆయనతో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఏంటో తెలిసిన తర్వాత అదంతా పోతుంది అని చెప్పి చాలామంది ఒపీనియన్ అదే. సో సెట్స్లో ఎలా ఉంటారు ఆయన? జస్ట్ అండి చాలా క్యాజువల్గా ఉంటారు సెట్స్లో. హీ ఎంజాయ్స్ థింగ్, ఏదైనా వీడియోస్ వచ్చినా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే
you won't see what you see on screen is different. What everyone thinks is different, but he is I mean very lovable, and మనకి ఏదైనా నిజంగా అవసరం అయితే కనుక హీస్ ద ఫస్ట్ పర్సన్. ఇమ్మీడియట్లీ హీ రియాక్ట్ అయిపోతారు. అండ్ ఓకే ఇది కావాలంటే హీల్ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ పాలిటిక్స్ ఎవ్రీవేర్. టక్ టక్ మన కాల్స్ చేసి అండ్ టిల్ ఇట్ ఈస్ డన్ హీ విల్ బీ ఆఫ్టర్ ఇట్. సో దట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. సో మీరు చిన్న సినిమాలు చేశారు, పెద్ద సినిమాలు చేశారు. ఈ రెండింటితో కంపేర్ చేస్తే అంటే మీకు ఏ సినిమాలు చేయడం ఈజీగా అనిపిస్తుంది? ఖర్చు సంగతి వదిలేసేయండి. పెద్ద మూవీ ఈజీయా? ఓకే. బికాస్ పెద్ద మూవీ విల్ హ్యావ్ దట్ మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్. If I make a movie for 100 crores, I have a market of 120 or 150 crores. చిన్న మూవీస్కి ఏంటంటే మార్కెట్ ఈస్ లెస్, సో వీ హ్యావ్ టు కన్ఫైన్ ఇట్ విత్ ఇన్ దట్ మార్కెట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెన్ వీఆర్ డూయింగ్ ఎ బిగ్ మూవీ. అది చూస్తాం మరి ఓకే ఇక్కడ పెయింటింగ్ లేదని కొడతా ఉంటుంది. ఫర్ ఎ బిగ్ మూవీ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద బడ్జెట్. ఇఫ్ వీ నీడ్ సమ్ 100 people మోర్, అసలు ఆ టెన్షన్ కూడా ఉండదు. ఇక్కడ అయ్యేసరికి 100 ఎందుకు ఎక్కువ వచ్చారు వాళ్ళ, these things will be there. So it's easy comparatively to do a big movie where we don't have the financial worries or anything. Major is పెద్ద casting కదా, everyone should be on time, and ఒక్కళ్ళు ఏదైనా మిస్ అయితే ఏంటి ఏం చేయాలి, దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. సో చిన్న సినిమాలు తీసేటప్పుడు అంటే అవి రిలీజ్ టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది చిన్న నిర్మాతలు చెప్పిన విషయం. బట్ యాజ్ మీరేం చెప్తారు ఆ విషయంలో? అసలు నాకు ఎప్పుడు ఎదురుకాలేదండి. సో ఐ డోంట్ వాంట్ టు I don't know if other people had it. They might have had. But luckily I never felt any problem for the release. Release ante theatres gaani. Because ante there is other thing, and when you are doing continuously movies, వాళ్ళు చిన్నది ఉన్నది రేపు పెద్ద ఉంటుంది. సో డెఫినెట్లీ ఫర్ మీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. బికాస్ ఇవాళ ఇవ్వకపోతే రేపు అది ఎవరేమో అనే ఫీలింగ్ తెలియదు కానీ, బట్ it might be there for some of the people, but never happened to me. సో పెద్ద సినిమాలు తీసేటప్పుడు అంటే చాలామంది అంటారు హీరోలు కథలో ఇన్వాల్వ్ అవుతారు, సో వాళ్ళ వల్ల చేంజెస్ చేయాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా? యాక్చువల్గా ఇన్వాల్వ్ అవుతారా అసలు స్టోరీస్లో? అదృష్టవశాత్తు మా హీరోలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ ఓకే టెల్ అబౌట్ మహేష్. స్క్రిప్ట్ వేసిన తర్వాత వాట్ ఎవర్ ద డైరెక్టర్ టెల్స్ హీ విల్ డూ ఇట్. హీ విల్ గివ్ హిస్ 100%. తను ఏదో చేంజ్ చేస్తుంది. ఇట్ నెవర్ హ్యాపెన్ ఆల్ ద 4 movies. ఎప్పుడు ఇది అవ్వలేదు. లైక్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, దే నెవర్ ఇన్వాల్వ్ ఆఫ్టర్వర్డ్స్. బిఫోర్ దట్ మేబీ దే వాట్ ఎవర్ డౌట్స్ దే హ్యావ్ దే మైట్ హ్యావ్ ఆస్క్డ్. అది కూడా చాలా తక్కువ. వన్స్ దే వాంట్ టు డూ ఏ పర్టికులర్ స్టోరీ దే విల్ ఫిక్స్ టు ఇట్. అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అక్కడికి వచ్చి మహా అయితే దెర్ ఇస్ బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ అనమాట. హీ విల్ డూ వాట్ బోయపాటి గారు వాట్ ఎవర్ హీస్ అ డైరెక్టర్. ఇలా చేయి బాబు అంటే హీ యూస్ టు డూ దట్ వన్ అండ్ హీ యూస్ టు డూ హిజ్ ఓన్. డైరెక్టర్ మీ ఇష్టం ఏది కావాలంటే అది పెట్టుకోండి. సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ దెన్ మోస్ట్లీ ఆల్ హీరోస్ విల్ బి ద సేమ్ ఐ ఫీల్. అండ్ ఇన్వాల్వ్మెంట్ అంటే దెర్ మైట్ బి సమ్ ఇఫ్ ఎట్ ఆల్ న్యూ డైరెక్టర్ ఇస్ దేర్. ఇట్స్ బోత్ వేస్. అఫ్ కోర్స్ డిపెండ్స్. అంటే ఒక సీన్ గురించి మేబీ ఫ్రెండ్లీగా చర్చించినప్పుడు ఇది కాదు అది అని చెప్పేట ఆ సందర్భాలు ఉంటాయి ఒక్కోసారి. తక్కువేనండి. బట్ ఇన్ జనరల్ ఏంటంటే వన్స్ ద స్క్రిప్ట్ ఈజ్ లాక్డ్ దే విల్ సరెండర్ టు ద స్క్రిప్ట్. సో మీరు ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఒక సినిమా అంటే పెద్ద సినిమా కానివ్వండి చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమాకైతే ఏ అంశాలు మీరు చూస్ చేసుకుంటారు, చిన్న సినిమాకైతే ఏవి చేస్తారు? పెద్ద సినిమా కంటే అంశాలు అంటే ఫస్ట్ ఈజ్ అ స్టోరీ అండ్ whether it works or not audience will tell, but first instinct is ఇది బాగుంటుందని then we start then it all depends what is the budget. పెద్ద మూవీ కంటే కనుక we don't have we can take any heroine, any music director, ఇవన్నీ ఉంటాయి. But it's a small movie, okay, within this budget we have to do, so where we have to compromise, where we should not compromise, these aspects are taken care. ఓకే. సో సినిమా అనుకున్నప్పుడు అంటే మీరు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు? అంటే కాస్టింగ్ క్రూని సెలెక్ట్ చేసుకోవడంలో కానివ్వండి, కథ విషయంలో కానివ్వండి, మీరు దాంట్లో ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు కథ చెప్పినప్పుడు వెరీ ఫస్ట్ వాట్ ఎవర్ అకర్స్ టు మై మైండ్ ఐ విల్ టెల్ ఆఫ్. మేబీ కరెక్ట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, బట్ అంటే ఐ షుడ్ బి టుమారో ఇఫ్ సమ్ బ్లేమ్ కమ్స్ ఐ విల్ టేక్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఇది పని వర్కౌట్ అవ్వదని గ్యారంటీగా ఫీల్ అయితే ఐ కెన్ టెల్ ఇది అసలు సమస్య లేదు, ఇది ఒక్కటి మార్చిందని. అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి వేగ్. ఏమో నాకు నచ్చలేదు, అందరికీ నచ్చవచ్చు.
సో ఇట్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్ గివెన్ అనమాట. దాని క్యాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ మ్యూచువల్ డెసిషన్. అంటే మన బడ్జెట్ ఎంత, ఈ సమ్మన్ కమింగ్ ఇన్ దట్ వన్, కొంచెం అటు ఇటుగా ఉంటే కెన్ బి టేక్. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా ప్రొడ్యూసర్ కానివ్వండి, మీకు కానివ్వండి, మిగిలిన ప్రొడ్యూసర్స్ కానీ ఒక సినిమా అనుకున్న తర్వాత మేజర్గా ఆ ప్రొడ్యూసర్కి ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఏ అంశాల్లో ఆయనకి ఇది అవుతుంది? అంటే ప్రొడ్యూసర్కి ప్లసెస్ అంటే దేర్ ఆర్ యూ షుడ్ నో ద స్టోరీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వన్స్ ఐ లిసన్ టు ద స్టోరీ, ఇక్కడ 200 మంది కావాలి, 200 మంది క్రౌడ్ కావాలని డైరెక్టర్ చెబుతాడు. ఐ డోంట్ నో ద స్టోరీ అనుకున్నాం, 200 మంది ఎందుకు 20 మందిని పెట్టేసి, దట్స్ ఈజీ టు టెల్ ఫర్ మీ. ఎందుకు 200 మంది మల్టిప్లై చేసేసి ఈజీ చేసి బట్ ఇఫ్ ఐ నో ద స్టోరీ ఐ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. 200 మంది ఎందుకు కావాలంటున్నాడు, సో లెట్ మీ గివ్ ఇట్ బికాస్ ఇట్స్ నెసెసిటీ. 2 రోజుల బదులు 1 రోజు తీయమని, దట్స్ ద మ్యాక్స్ ఐ కెన్ టెల్. బట్ ఐ నో దట్ 200 పీపుల్ ఆర్ నీడెడ్. సో ఈ 200 మందిని వాళ్ళ షార్ట్స్ అన్నీ తీసేసి నెక్స్ట్ డే లేకుండా చూసుకో. దీస్ ఆర్ ద అడ్వైజెస్ ఐ విల్ గివ్. తెలియదు అనుకోండి స్టోరీ, వాట్ ఐల్ టెల్ ఇస్ మ్యాక్స్ ఇట్ హ్యాపెన్ టు మీ ఇన్ ద బిగినింగ్ స్టే. ఇది ఒక మూవీకి ద డైరెక్టర్ ఇనిషియలీ కొత్త డైరెక్టర్ ప్రతిరోజు 50 మెంబర్స్ అంటే కనుక దే యూస్ టు బి 30 మెంబర్స్ సరిపోయేవారు అయిపోయింది. దిస్ వన్ వెరీ బిగ్ సీన్ హీ వాంటెడ్ 200. యాజ్ యూజువల్ ఆర్గనైజ్డ్ 70 or 80 మెంబర్స్ యావెడ్లో చూస్తున్నాం. ఇక్కడ ఏంటి ఈ సీన్లో ఏంటి ఎలా ఉంది, అసలు ఖాళీగా ఉన్నారు. నేను పెట్టానండి 200 పెట్టాను, 80 తీసుకొచ్చారు. ఓకే, సో ఇట్స్ అవర్ ఫాల్ట్ ఓన్లీ బికాస్ వీ నీడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వీ నీడ్ టు సీ దీస్ థింగ్స్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో ఆఫ్టర్వర్డ్స్ ఐ థాట్ ఓకే డిస్కస్ విత్ హిమ్ అండ్ జస్ట్. సో అంటే ప్లస్లు మైనస్లు అని ఎందుకు అడుగుతున్నాను అంటే, చాలామంది దర్శకుల దగ్గర, హీరోల దగ్గర నేను మాట్లాడుతున్న నిర్మాతలు చెప్పిన విషయం ఏంటి అంటే, ఒకప్పుడు నిర్మాతకి ఏదైతే గౌరవం ఇచ్చారో అది ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇండస్ట్రీలో రాను రాను ప్రొడ్యూసర్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ప్రొడ్యూసర్ ఓన్లీ డబ్బులు పెట్టడం వరకే చూస్తున్నారు తప్ప ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. సో మీ విషయంలో అది ఎంతవరకు? బికాజ్ ఐ డోంట్ నో ఫ్రమ్ ద బిగినింగ్ respect is something what we earn, and that's what I feel in any industry. This industry, ee industry kaadu. And all the heroes, they treat me well. All the directors whom I worked with, I'm in close terms with everyone. From the day one director, day one hero kaninchi, ippudu director, ippudu hero tho kuda I can talk to them anytime, even at 10 o'clock also call chesi నాకు ఇది కావాలి, లేకపోతే ఈ స్టోరీ ఉంది, will you do it? That rapport is there. It never happened to me. It's not something, it's both ways. That's what I feel. Ante when you want respect, you have to give respect and you have to earn respect. So లేదు జస్ట్ ఊరిని ఫ్రీగా రావాలంటే ఏది రాదు. సరే, ఇలాంటి విషయాలు కాకపోయినా మీకు యాజ్ అ ప్రొడ్యూసర్ ఎప్పుడైనా కష్టం అనిపించిందా, బాధ అనిపించిందా విషయంలో, ఏదైనా విషయంలో? అంటే ఈ సినిమా అనవసరంగా తీశాను అనే ఫీలింగ్ కానీ, ఈ హీరోని అనవసరంగా అనుకున్నానని కానీ, దీంట్లోకి అనవసరంగా వచ్చానని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? ఈ సినిమా అనవసరంగా తీశానని couple of times I felt. Okay. Which I don't want to name the movies. And but that's my fault. But once you listen to the script, once you get attracted by something, maybe I want to make with this guy, I want to, these things will be there. ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్కి అనేది నేను ఎప్పుడు ఫీల్ అవును. ఇన్ ఎనీ ఫీల్డ్ వెళ్తాము, ఇఫ్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్స్, ఇఫ్ నాట్ మనకు ఇష్టం కొద్దీ వచ్చాం కదా. సో కష్టమైన ఇష్టంగానే అనిపిస్తుంది. గుడ్ ఇన్ ఎనీ ఫీల్డ్ యాజ్ సచ్. అది బట్ ఎవ్రీడే ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. కొన్నిసార్లు ఇది ఎలా చేస్తుంటే బాగుండేది కదా, దట్ ఫీలింగ్ విల్ బి దేర్. బట్ వీ వోంట్ గెట్ ఎ సెకండ్ ఛాన్స్, వీ హ్యావ్ టు క్రియేట్ ద సెకండ్ ఛాన్స్. అంతే కదా. సో శ్రీను వైట్ల గారితో ఈ మధ్య ఎందుకు ఎక్కువ సినిమాలు తీయట్లేదు మీరు? శ్రీను వైట్ల గారితో అంటే అవర్ లాస్ట్ మూవీస్ ఆగడు ఉన్నాయి. దెన్ హీ హ్యాడ్ couple of other projects and we will be doing one project and definitely because I need to do with him for sure. ఎందుకంటే మంచి కాంబినేషన్ అది, అందుకని అడుగుతున్నాను స్పెషల్లీ. డెఫినెట్లీ హీస్ ఎవ్రీ వీక్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 days కోసం మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇఫ్ ఎ ప్రాజెక్ట్ కమ్స్ డెఫినెట్లీ విల్ డూ ఇట్. సో ఎక్కువగా ఏ డైరెక్టర్తో చేయడానికి మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు? అదేం లేదండి, ఇఫ్ స్టోరీ ఈజ్ ఫైన్, ఎనీ డైరెక్టర్. శ్రీనుతో ఏంటంటే ఇట్స్ అందర్ రిలేషన్షిప్ బికాస్ ఐ నో హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్.
సో వరుసగా మూవీస్ చేసాము. అండ్ ఇప్పుడు ఎనీ డైరెక్టర్స్ హూమ్ ఐ వర్క్ విత్ అనిల్ రావుపుడు, ఇర్ఫాన్, బోయపాటి గారు, as such all the directors I worked with, I can take any director and work happily with any director. హీరోల విషయంలో హీరోల విషయంలో ఆల్మోస్ట్ ఐ రిపీటెడ్ ఆల్ మై హీరోస్ అండి. మహేష్ బాబు గారు అంటే ఇట్స్ అ స్పెషల్ థింగ్ ఫర్ మీ 4 movies అండ్ దట్ ర్యాపో ఇస్. అండ్ బాలకృష్ణ గారు అయినా సరే వీ థాట్ ఆఫ్ ఈవెన్ 100th ప్రాజెక్ట్ మేమే చేయాలి, ఇట్ డింట్ మెటీరియలైజ్ ఆ టైంలో అనమాట. సో any hero and I'm fine with working. Venkatesh Gartho almost we started the next project and it didn't go through. I mean, opening కూడా అయిపోయింది, but we'll be doing someday. సో రామ్ ఆచంట గారితో మీ రిలేషన్ ఏంటి? He's a very close friend of mine and I came to this industry, one of the reasons is him only. And frankly he helped me a lot whenever I need. ఇప్పుడైనా సరే నాకు అర్జెంటుగా దేర్ ఈస్ అ నెసరీ ఫర్ మై ఐల్ కాల్ హిమ్, జస్ట్ కాల్ అవే అనమాట, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలంటే. సో దట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్ హీ ఈస్. ఇప్పటికే వాళ్ళకి ఏదైనా వచ్చినా సరే దే ఫస్ట్ కాల్ విల్ బి ఫర్ మీ ఓన్లీ. సో ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్ అంటూ ఉన్నారంటే ఐ మీన్ ఫస్ట్ గుర్తొచ్చే ఫ్రెండ్ రామాచంట గారు. ఓకే, సో ఇన్ని బిజినెస్లు చేశారు కదా, మీకు వీటిలో ఏది ఈజీగా అనిపించింది, ఏది కష్టంగా అనిపిస్తుంది? ఈజీ కష్టం అనే కాదండి, వాట్ ఎవర్ బిజినెస్ ఐ విల్ జస్ట్ గో ఇన్ టు ఇట్. అండ్ హ్యాపీనెస్ ఏంటంటే కాలేజ్ ఇస్ వన్స్ యూ గో టు ద కాలేజ్ యుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ విత్ ద స్టూడెంట్స్, ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్ ఎవ్రీథింగ్. అండ్ మిగతా ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. సో కాలేజెస్ ఏం కాలేజెస్ అండి మీరు? ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ వన్. ఓకే, ఎక్కడ ఉన్నాయి? గన్నవరం, విజయవాడ. సో యూఎస్లో కన్సల్టెన్సీ? యూఎస్ కన్సల్టెన్సీ స్టిల్ దర్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ స్టిల్ రన్ అవుతున్నాయి. ఓకే, సో అక్కడ బిజినెస్లు ఇక్కడ బిజినెస్లు ఇవన్నీ చూసుకోవటము ఒక టాస్క్ ఉంటుంది. అండ్ మీరు ఇనీషియల్గా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో యూఎస్లో గ్రోసరీ బిజినెస్ కూడా చేశారు. సో ఇప్పటికే అది ఉందా, కంటిన్యూ అవుతుంది? ఇప్పటికి ఉందండి, ఇప్పటికి ఉంది. బై ఆన్ ద వెరీ లెస్ స్టేక్ రైట్ నౌ. వాట్ హ్యాపెండ్ ఈజ్ 2000లో వెన్స్ సాఫ్ట్వేర్ కంపెనీ వెంట్ డౌన్, ఎవ్రీవన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద జాబ్ అండ్ వీ నీడ్ టు డూ సంథింగ్. దెన్ ఐ థాట్ ఫుడ్ అంటే కనుక వీ హ్యావ్ టు హ్యావ్ కదా. వీ స్టార్టెడ్ ఇండియన్ గ్రోసరీ చైన్ అండ్ వీ నీట్ ఎక్స్పెక్టెడ్ ఏదో జస్ట్ ఒక దానికోసం స్టార్ట్ చేసాం. ఇట్ బికెమ్ ఏ చైన్ అండ్ right now it's around 15 stores doing the best. My friend, my classmate actually, he made it bigger and he's operating it right now, Suresh. And that's one of the biggest chains in Bay Area, Namaste Plaza. And whenever I feel it, I feel proud because we started this one. రైట్. సో ఇన్ని బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగి తీరాలి. ఇప్పుడు అంటే ఇంతవరకు ఏదైతే కరోనాకు ముందు జరిగిందో అదంతా ఒక ఎత్తు, బట్ దీని తర్వాత జరగాల్సిందంతా ఒక ఎత్తు. అది ఏ రంగమైనా కానివ్వండి, ఒక సినిమాలే కానీ కాదు, బిజినెస్లో, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా. సో ఎలా ఉంటుందని మీ ఫీలింగ్? Same, and what I really feel is it's a matter of 1 year. People will get used to it. And that's it. And we have seen similar things. But 9/11 వచ్చింది యూఎస్లో, we were there and everything is crashed. This is nothing. Actually, Twin Towers ఇది అయిపోగానే almost every job is gone. Then we started Namaste Plaza, ఆల్టర్నేటివ్ బిజినెస్ కోసం అని చెప్పేసి. సో నవ్వు కూడా ఇప్పుడు కూడా ఏమవుతుందంటే వెన్ ఓకే రిటైల్ వైజ్ దే విల్ బి లిటిల్ బిట్ డౌన్ సైడ్, ఆన్లైన్ పెరుగుతుంది, రిటైలర్ షుడ్ కమ్ ఆన్లైన్ అంతే. అండ్ దే ఆర్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు మాది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంది, ఇట్స్ ఆఫ్టర్ స్కూల్ ట్యూటరింగ్ ఫర్ స్టూడెంట్స్ అక్కడ యూఎస్ స్టూడెంట్స్కి. నౌ దే కాంట్ కమ్ టు ద సెంటర్, సో వీ హ్యావ్ ఆన్లైన్ లెర్నింగ్. మేమే సెట్ చేసాం, ఇట్స్ ఆన్లైన్ లెర్నింగ్. టీచర్ విల్ బి ఆన్ జూమ్ కాల్, దే విల్ బి టీచింగ్. సో అంటే 9/11 అంటే అది ఒక యూఎస్ వరకు లేకపోతే దాని రిలేటెడ్గా ఉండే బిజినెస్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ ఇది అలా కాదు కదా, ప్రపంచం మొత్తం ఉంటుంది. ఎస్పెషల్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీనే తీసుకుంటే, ఇండస్ట్రీకి అప్పుడు 9/11 అయినప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. బట్ ఇప్పుడు అలా కాదు కదా. అంటే అలా కదా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ 9/11 ఎఫెక్టెడ్ యూఎస్. నౌ ఇట్స్ ఎఫెక్టింగ్ ద ఎంటైర్ వరల్డ్. అంటే ఇట్స్ రిసెషన్ ఆల్రెడీ 1 year పాటు. ఇట్స్ ప్యూర్ రిసెషన్ అనుకుంటే సరిపోతుంది. ఎవ్రీథింగ్ కెన్ బి పాజిటివ్. ఇప్పుడు మూవీస్ కూడా వన్స్ థియేటర్స్ ఓపెన్ అయినా ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ దట్ ఎవ్రీ వన్ బి ఫ్లాకింగ్ అరౌండ్ ద థియేటర్స్ బికాస్ ఇంట్లోకి వచ్చి బోర్ కొడుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 year వీ నీడ్ టు రీఫ్రేమ్ అవర్ లైఫ్స్. అదే ఇందాక చెప్పాను కదా, వన్స్ స్టూడెంట్ ఈస్ నాట్ ఎంటరింగ్ ద సెంటర్, వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ వీఆర్ గివింగ్ హిమ్ ద టీచింగ్ ఎట్ హోమ్.
సో దీస్ టైప్ ఆఫ్ స్మాల్ చేంజెస్ విల్ బి దేర్. మీరు అన్నట్టు ఆ విషయానికి వస్తే అంటే ఒక స్టూడెంట్ మన దగ్గరికి రాకపోతే మనమే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళే అదే కాన్సెప్ట్లో అయితే సినిమాల విషయం కూడా చాలా వరకు ఇక ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటివి వచ్చాయి కాబట్టి ఇక సినిమాలన్నీ అక్కడికి వస్తాయి కాబట్టి థియేటర్స్కి ఎవరు ఎక్కువ శాతం వెళ్ళరు అనేది. సో దానికి ఏం చెప్తారు? ఐ థింక్ 1983 టీవీ కేమ్. బిఫోర్ దట్ కలెక్షన్స్ ఉండే 2020 కలెక్షన్స్ ఉండే విచ్ ఇస్ హైయర్. 2020 ఎక్కువ ఉంటాయి. ఆబ్వియస్ టీవీ వచ్చింది, కలర్ టీవీ వచ్చింది. వీ హ్యాడ్ ఇనిషియలీ ఓన్లీ దూరదర్శన్, నవ్ వీ హ్యావ్ అరౌండ్ 200 ఛానల్స్. ఇవన్నీ మూవీ బిజినెస్ ఏమీ చేయలేకపోయినాయి. ఓటీటీ ఇస్ ఎనదర్ టీవీ ఫర్ అస్. దట్స్ ఇట్. అంటే చిన్న సినిమాలు ఎక్కువగా స్పెషల్గా ఓటీటీలో రిలీజ్ అవుతాయి. ఇక థియేటర్స్కి దొరకకుండా ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి అదొక మంచి ప్లాట్ఫామ్ అనేది సరే అది కొంతవరకు ఓకే. బట్ పెద్ద సినిమాలు కూడా ఇక నుంచి థియేటర్స్కి ఎవరు ఎక్కువ రావడానికి ఇష్టపడరు కాబట్టి దాంట్లోనే రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దాంట్లో రిలీజ్ చేయండి. ఐ క్యాన్ బి 100% ఐ కెన్ టెల్. ఇప్పుడు సర్లేరు నీకు ఎవరు ఎగ్జాంపుల్. ఈవెన్ ఇఫ్ ద ఓటీటీస్ వాంట్ టు గివ్ మీ 5 crores మోర్ దెన్ వాట్ ఐఎమ్ గెట్టింగ్, I won't give to the OTT because that's not why we make the movies. We make the movies for the experience in the theatre. అంటే ఇప్పుడు మహేష్ బాబు మూవీని ఫస్ట్ షోకి చూసి దట్ ఫీలింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీ వన్. సేమ్ మూవీని ఇంట్లో చూస్తే కనుక యూ వాంట్ ఈవెన్ బాదర్. సో నన్ ఆఫ్ ద బిగ్ మూవీస్. కరెక్ట్. అంటే ఇక మీదట ఆ పెద్ద సినిమాలు కూడా రావు అనేది ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీ ఎదుర్కొంటుందో సో ఖర్చు పరంగా కూడా ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడప్పుడే అంత పెద్ద ఖర్చులో నిర్మాతలు ఎవరు కూడా పెట్టడానికి ముందు రారు కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు ఉండవు, చిన్న సినిమాలే వస్తాయి. ఒక్కసారి ఓపెన్ చేసి వ్యాక్సినేషన్ వచ్చిందంటే దేర్ ఆర్ 100 మూవీస్ విచ్ స్టార్ట్ టుడే. యూ కెన్ మార్క్ మై వర్డ్స్ ఆన్ దిస్. ఓకే. అంటే పీపుల్ ఆర్ అఫ్రైడ్ టు గో అవుట్ విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్. So once we know that everything is safe, everything will be more than normal, and everyone who doesn't want to go to the theatre also want to go in. బట్ ఆ వ్యాక్సిన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. The vaccine or everything is subsided. సో ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఏదైనా కూడా 1 or 2 డేస్లో సెట్ అవుతుంది. Basically once we feel safe to go outside, everything will be normal. That's what I personally feel, because I don't want to stay at home forever. Or ఇప్పుడు ఏదైనా కొత్త మూవీ వచ్చింది అనుకుంటే ఓటీటీలో ఐఎమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సీ ఇట్. ఏం చూస్తాం అనే ఫీలింగ్ అనమాట. సేమ్ థింగ్ ఇన్ థియేటర్ ఐ యూస్ టు గో ద ఫస్ట్ షో. సో దట్స్ ద డిఫరెన్స్. సో మీరు అంటే ఇందాక నేను చెప్పినట్టు అన్ని రకాల బిజినెస్లు చేశారు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది యాక్చువల్లీ వి ఇన్స్టంటేనియస్ అండ్ దట్స్ వాట్ ఐ టోల్డ్ బిఫోర్. సమ్మన్ కేమ్ అండ్ ద థాట్ బిహైండ్ ద ఛానల్ ఇస్ వెరీ గుడ్. It's about providing jobs to the people. The business what we did in US is the same. So ikkadiki vachesariki, and initially when I came to India I want to see okay what can I do here. Koncha social responsibility point of view lo we started the channel. And we had a initial very good traction. But I know that is not my thing. And channel ante I didn't know anything. ABCs కూడా తెలియదు. ఛానల్ అంటే ఊరిని చేస్తుండు, కెమెరాలు పట్టుకుంటే చాలనే మైండ్ సెట్తో వచ్చాను. When I learnt everything, I thought, unless and until you are 24 hours on that one, you can't do that business. Okay. So, ఇప్పుడు ఉందా ఛానల్? We gave it for lease. ఓకే. అంటే మీ ఛానల్ విషయానికి వస్తే కొంతమంది నాకు చెప్పిన విషయం అంటే మళ్ళీ ఛానల్ ఓపెన్ అవుతుంది, ఐ మీన్ మీరే తీసుకుంటారు, దాని నుంచి మళ్ళీ కూడా నిర్మాతలకి వాళ్ళకి కూడా ఒక మంచి జరుగుతుంది అని. సో ఉందా ఆ థాట్ ఉందా? థాట్ ఉందని we don't know. Actually, I have a thought, and every time we're almost coming there. Then I don't want to, in the second chance, I want to make sure that it's perfectly 100% going to be successful. So I'm just taking my own time. Okay. సో ఇప్పుడు కరోనా తర్వాత కొన్ని షూటింగ్లు స్టార్ట్ అయ్యాయి. మొన్న 8th నుంచి కొన్ని సినిమాలు అంటే అంతకుముందు ఏదైతే ప్రీవియస్లో 95% కంప్లీట్ అయిన సినిమాలు ఉన్నాయో అవి ఇప్పుడు మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసుకున్నాయి. సో మేము అలాంటివి ఏమైనా ఉన్నాయా సినిమాలు, లేదా కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాయి? ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంటే వన్స్ ఆల్ ద గిల్ టేక్స్ అప్ వెన్ వీ హ్యావ్ టు స్టార్ట్. And when we can start, then we'll take up the projects. అంటే వింటున్నారా స్టోరీస్ ఏమైనా? వింటున్నారా? Regularly I'm listening to stories, watching other movies and all. But we have some projects in pipeline, definitely, but can't tell. ఇప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియనప్పుడు it's no way in announcing all these things.
అంటే నెక్స్ట్ ఒకవేళ సినిమా తీయాల్సి వస్తే అంటే చిన్న సినిమాకే ప్లాన్ చేస్తున్నారా లేకపోతే పెద్ద మళ్ళీ భారీ బడ్జెట్ సినిమాలే ప్లాన్ చేస్తున్నారా? అదేం లేదండి, అంటే వాట్ ఎవర్ ఐ లైక్ ఐ వాంట్ టు డూ. దేర్ మే బి ఎక్సెప్షన్స్ వేర్ ఐ వాంట్ టు డూ విత్ దిస్ పర్టికులర్ హీరో, సో ఐ కెన్ కాంప్రమైజ్ ఆన్ సమ్ థింగ్స్. బట్ డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్, అది చిన్నదా పెద్దదా అని ఆలోచించింది. దట్స్ మై వీక్నెస్ ఆర్ స్ట్రెంత్, ఐ డోంట్ నో. బట్ ఓకే. సో పర్సనల్గా మీరు ఇష్టపడే హీరోలు ఎవరైనా ఉన్నారా, ఫేవరెట్ యాక్టర్ అని? ఇండస్ట్రీకి సంబంధం లేకుండా రాకముందైనా సరే. కృష్ణ గారు. సో ఆబ్వియస్లీ మహేష్ కృష్ణ గారు అంటే గుర్తొచ్చింది. సర్లే నీకు ఎవరులో కూడా అందుకే తీసుకున్నారు, అల్లూరి సీతారామరాజుది కూడా తీసుకున్నారు. సో ఇప్పటికీ కూడా ఆ సినిమాలో ఆ సీన్ వచ్చినప్పుడు కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు ఆ సీన్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఏమైనా ఫ్యాన్స్ వచ్చినా కూడా ఐ యూస్ టు టెల్, ఇంటర్వెల్ తర్వాత మాత్రం అర్జెంట్గా థియేటర్లోకి వెళ్ళిపోండి. దట్స్ ఎ మెమొరబుల్ థింగ్ అండ్ దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. మీ ఆర్ ద డైరెక్టర్ ఆర్ హీరో ఈస్ గోయింగ్ టు గివ్ టు ద ఫ్యాన్స్. ఆ థాట్ ఎవరిదండి ఆ సినిమాలో ఆ సీన్ పెట్టాలి అని? అంటే వీ ఆఫెన్ థాట్, అనుకోకుండా వచ్చేసిందండి. సంథింగ్ ఉండాలంటే ఈ సడన్లీ కాల్, ఇది మీకు బాగా నచ్చేస్తుందండి అని వన్ నైట్ ఈ కాల్ అంట. మీరు మీకు బాగా నచ్చేస్తుందని చెప్పగానే వీ జస్ట్ పంప్డ్ అప్ అనమాట. లాస్ట్లో వి గాట్ మహేష్ గారిది ప్రీవియస్ మూవీ, చిన్నప్పుడు చేసిన మూవీలో అల్లూరి సీతారామరాజు గెటప్ ఆయన పంపించారు అనుకోకుండా. వి జస్ట్ కెప్ట్ ఇట్. ఆ సినిమా నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. ఇందాక నేను అన్నట్టు ఫ్యాన్స్ మామూలుగా కాదు. సో సర్లే నీకు ఎవరిలో సంగీత గారు లాంటి వాళ్ళను కూడా తీసుకోవటము, ఇవన్నీ కూడా సినిమాకి కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత సంగీత గారు ఆ క్యారెక్టర్కి తను ఒప్పుకోవటము ఇవన్నీ. సో టోటల్గా ఓవరాల్గా సినిమా అవుట్పుట్ వచ్చి నాకు ఏమనిపించింది? వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ వాట్ ఎవర్ వీ థాట్, అంటే దెర్స్ మచ్ మోర్ అబౌట్ ద మూవీ దాన్ ఎంటర్టైన్మెంట్. వాట్ వీ వాంట్ టు టెల్ టు ద పీపుల్ ఈజ్, ఓకే, ఒక మిలిటరీకి వెళ్తే కనుక 3 months ఇఫ్ యూ వర్క్ ఇన్ ఎ మిలిటరీ యూ విల్ ఫీల్ రెస్పాన్సిబుల్. మన కంట్రీలో ప్రతి ఎంప్లాయీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ ఇఫ్ హీ గోస్ టు ద మిలిటరీ ఫర్ 3 months, ఇక్కడికి వచ్చి హీ కాంట్ హెరాస్ ద పీపుల్ ఆర్ హీ కాంట్ డూ ఎనీథింగ్ రాంగ్. దట్స్ ద మెయిన్ మోటివ్. అండ్ whenever such topics come, they are using our music. And the other day Santosh Babu there, when we saw that one, when his mother was talking, Vijaysanthi garu ela aithe matladaru when he lost the kid, almost same thing anna. What we felt is, okay, this is the thing what we told. When a soldier sarleru nekevaru ante, it's not about the hero, it is Indian soldier. And today we feel that, okay, we did something that will be remembered for at least by all the soldiers and everyone. It's a respect for them. సో విజయశాంతి గారి గురించి నేను అడగాలనుకున్నాను, మీరే ఆ టాపిక్ తీసుకొచ్చారు. విజయశాంతి గారు దాదాపు సెకండ్ ఇన్నింగ్స్ ఆవిడ. సో ఈ సినిమాతోనే ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది కాబట్టి అసలు అంటే ఆ క్యారెక్టర్ని ఎలా మీరు ఆవిడకే అనుకున్నారు, ఆవిడని ఎలా మీరు ఒప్పించగలిగారు? అది ఆల్ ద క్రెడిట్ ఈస్ అనిల్ రావుపూడి. హీ వాంటెడ్ హర్ అండ్ సమ్హౌ హీ వెంట్ అహెడ్. పాపం 4-5 సార్లు వెళ్ళి నరేట్ చేసి హీ మేడ్ షూర్ దట్ షీ వాస్ దేర్. ఓకే. సో తను వెంటనే ఒప్పుకున్నారా, కన్విన్స్ చేయాల్సి వచ్చిందా ఎలా? And she doesn't want to do movies. From there, convincing is difficult. But once she wants to do a movie, this is a perfect role for her. And we designed the role. Our పేరు కూడా భారతి, which is ప్రతిఘటన ఇది లింక్ చేసుకున్నాం అనమాట. సో అనిల్ went ahead, convinced her, bought her. ఓకే. సో ఇలాంటివన్నీ కూడా ఆ సినిమాకి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అయ్యాయి. సో అందుకనే అంత సక్సెస్ సాధించింది. సో ఫైనల్గా మీ ప్రాజెక్ట్స్ అండ్ ఇందాక చెప్పారు ఇంకా స్టోరీస్ వింటున్నాను ఇది అనేది ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే ఒక సినిమాల విషయమే కాకుండా మీ బిజినెస్లో మిగిలిన బిజినెస్లు కానివ్వండి. అంటే ఐఎమ్ సీయింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ 2 months ఓన్లీ వీ కెన్ డిసైడ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. అంటే లైఫ్ ఆఫ్టర్, ఇందాక మీరు అన్నారు కరోనా తర్వాత, హౌ వీ షుడ్ థింక్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు కాలేజ్ ఉంటే వాట్ షుడ్ వీ డూ నౌ, అండ్ హౌ టు అట్రాక్ట్ మోర్ ట్రాక్షన్ అండ్ మోర్ పీపుల్. US company ఉంటాయి, what should we do? Because there's little change in the model of the business. The business will be the same, but the model of business will be changing because restaurants ఉన్నాయి, people are used to Swiggy and all this Zomato.
డెఫినెట్గా మోడల్ మారుతుంది. ఇప్పుడు రెస్టారెంట్లో నాకు అంతకుముందు ఇఫ్ ఐ హ్యావ్ సమ్ 100 seats, now 50 are is enough. Remaining 50 I have to sell online. So how we are going to change it? Those things will be different and we need to compete again with technology. సో కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న నిర్మాతలకు కానివ్వండి, దర్శకులకు కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్? Industry is as such as any other profession and treat it like the other profession. You'll be successful. అంటే if I go to a software job, I want to be the best. ఓకే, నేను నేర్చుకోవాలి, రోజు అప్డేట్ అవుతా అంటే ఆటోమేటిక్గా ఐ విల్ బి ద బెస్ట్. ఇక్కడైనా డైరెక్టర్ అవ్వాలని వచ్చినాడు. ద డిఫరెన్స్ ఈజ్ హియర్ ద what can I say, recognition is more, so the effort should be more. Effort petti till the last you have to be there. Majjilo if you give up, this is not the business for you or this is not the industry for you. You have to make sure that okay, 3 years naadi kadanukune put your best, workout avvaledante you have to get out. Keep that in mind. లేదు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇది తప్ప నాకు ఏది తెలియదు అంటే జస్ట్ డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. అంటే వన్స్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇందులోనే ప్రూవ్ చేసుకోవాలి, ఇందులోనే నిలదొక్కుకోవాలి అని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ అవ్వలేకపోవటమో లేకపోతే ఇతర కారణాల వల్ల చాలామంది ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కాదండి, ఐఐటి నేను వెళ్ళాలనుకుంటాను, రాలేదు, ఏం చేస్తాను? ఐఐటి కోసం అని చెప్పి 10 times రాయను కదా, ఆర్ ఐఏఎస్ ఆర్ ఎనీథింగ్. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ గో ఫర్ నెక్స్ట్ వన్ ఆర్ సంథింగ్ విచ్ కెన్ టేక్ మీ. అలా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఐ వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్, ఓకే కాదు, కెన్ యూ సాక్రిఫై యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ అన్ అసోసియేట్ త్రూ అవుట్ ఆర్ గో టు అదర్ బిజినెస్ విచ్ యూ కెన్ షైన్. అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. ఇట్ డజంట్ మీన్ దట్ హీ హ్యాస్ టాలెంట్ ఇన్ ఓన్లీ దిస్ వన్. దేర్ విల్ బి రైటర్స్ హూ విల్ హ్యావ్ దర్ పీక్ టైమ్ అండ్ లో టైమ్. అలా అని చెప్పేసి ఫస్ట్ లో టైం వచ్చిందనుకోండి, యూ కెన్ సర్వైవ్, ట్రై టు సర్వైవ్. ఇఫ్ నాట్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ గో టు ద నెక్స్ట్ ఫీల్డ్ అంతే. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేర్చుకున్న విషయాలు ఏంటి? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమోనంటే ఇట్స్ ద సేమ్ యాజ్ ఎనీ అదర్ బిజినెస్. గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్, సెల్ఫిష్ పీపుల్, జనరస్ పీపుల్ అందరూ ఉంటారు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గుడ్ ఇనఫ్, దట్స్ ఫైన్. సో అనిల్ గారు, మీరు ఒక అంటే పెద్ద నిర్మాతగా ఈ సినిమాల్లో మీరు ఎలాంటి చేశారు, లేకపోతే ఇలాంటి బిజినెస్లు చేశారు, ఇవన్నీ కూడా యాక్చువల్గా తెలిసిన విషయాలు. బట్ మీరు యాక్చువల్ ఎక్కడి నుంచి వచ్చారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చెప్పండి. ఫ్రమ్ విజయవాడ అండి. మై డాడీ యూస్ టు బి బిల్డర్. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ చైల్డ్హుడ్ అనమాట. మీ అండ్ మై బ్రదర్ ఇద్దరు ఫ్యామిలీలో. హీస్ ఇన్ షికాగో రైట్ నౌ. మై ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద కాలేజ్ దర్, విజయవాడ. It's upper middle class family and we are happy. And whatever we wanted we got in our childhood, and US option ragane my father sent me there. So I had a very good childhood. So no regrets, nothing. సో బిఫోర్ దట్ అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందు ఎవరు కూడా దీనికి రిలేటెడ్గా మీకు లేరు? మా బాబాయ్ ఒక ఆయన ఉన్నారండి, టీవీడి ప్రసాద్ గారిని. హీఈస్ అ ప్రొడ్యూసర్, హీ వాజ్ అ ప్రొడ్యూసర్, డిడ్ సమ్ 7-8 మూవీస్. రేపు అశ్విని నా చెప్పుతో ఎక్కువ మూవీస్ చేశారు అంతే. దట్స్. సో అనిల్ గారు నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు, దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? లేదు, నేను ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలనే వచ్చాను. అండ్ అనుకోకుండా ప్రొడ్యూసర్గా గౌట్ ఇనీషియల్ సక్సెసెస్ అండ్ సో ఐ కంటిన్యూడ్, బట్ ఐ వాంటెడ్ టు ఇట్. సడన్లీ అంటే ద మిస్టేక్ ఐ డిడ్ ఇస్ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ ఇన్ హై టెక్నాలజీ. ఓకే. సో 3D అని వి స్టార్టెడ్ ద మూవీ అండ్ నరేష్ ఈస్ క్లోజ్ టు మీ. సో వాళ్ళ స్క్రిప్ట్ కూడా ఏం లేకుండా వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్. దట్స్ బిగ్ మిస్టేక్. ఎందుకంటే స్క్రిప్ట్ లేకుండా సినిమా స్టార్ట్ చేయకూడదు. ఐ యూస్ టు టెల్ ఎవరీవన్ బట్ ఐ డిడ్ నాట్ బాదర్. ఓకే. సో ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్. దేర్ ఇట్ స్టాప్. మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఏమైనా ఉందా ప్లాన్? ఐ విల్ హ్యావ్, అండ్ దట్స్ ఎ ప్లాన్ అండ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు ప్లాన్ వెరీ కేర్ఫుల్లీ. అంటే సెకండ్ ఛాన్స్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఐ విల్ గెట్, సో ఐ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అట్లే అబ్దుల్ కలాం గారి బయోపిక్ తీస్తున్నారు మీరు. సో ఆ సినిమా ఎంతవరకు వచ్చింది? That one we'll be starting pretty much in, actually we are supposed to start in June. ఇప్పుడు ఏంటో తెలియదు, ప్రెస్లో కంప్లీట్ మేబీ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ we'll be starting. Everything is ready. Everything is ready for the past 2 years. We are supposed to have Irfan Khan. And somehow because he had cancer diagnosis appudu jarigindannamata. So he could not do it, and then we had a new star coming. So it's taking a little bit time. But everything is ready, and pretty much within the next 6 months it will go on the floors.
సో అట్లా అన్ని బిజినెస్లో అక్కడొక చేయి అక్కడొక కాలు అన్నీ పెట్టున్నారు కదా. సో ఇంకా మీరు పెట్టాలనుకుంటున్నవి ఏమైనా ఉన్నాయా కొత్తగా? I'm very happy and I don't want to enter anything else. Okay. I'm happy with what I'm doing. ఇప్పుడు ఉన్నదంతా అలా కంటిన్యూ అవుతాను. ఈ టైం సరిపోతే చాలా అనుకుంటున్నాను. ఓకే. సో అనిల్ గారు మీరు దీంతో పాటు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. సో ఇన్ని రకాల వాటిలో మీకంటే డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు అండ్ వర్కౌట్ అవుతుంది అనిపించింది, ఎంతవరకు ఈజీ అనిపించింది? ఇట్స్ ఈజీ అంటే ఈజీ ఇన్ సెన్స్ దట్స్ డిఫరెంట్ బిజినెస్ అండి. కంప్లీట్లీ ఇట్స్ అగైనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాళ్ళది వేరే ఉంటుంది. అండ్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ దిల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. మనం ఏం చెప్పినా వాళ్ళకున్న నాలెడ్జ్ మనకేం ఉండదు అనమాట. యాజ్ అ ప్రొడ్యూసర్ విల్ థింక్ రావాలనుకుంటాం కానీ దే నో బెటర్ దాన్ అస్. అండ్ వీ డూ ఓన్లీ ఇన్ పర్టికులర్ ఏరియా అండ్ ఈస్ట్ గోదావరి. సో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ దర్ అండ్ మోస్ట్ బిగ్ ఫిల్మ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బై అస్ దర్. సో అనిల్ గారు లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే ఇందాక హీరోల విషయంలో ఏదైతే డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పారో అలా కాకుండా స్ట్రైట్గా చెప్తారని అడుగుతున్నాను. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ పర్టికులర్గా ఎవరు లేరండి, రియల్లీ లేరు, నిజంగా చెబుతున్నా కదా. లక్కీలీ వీ డింట్ ఈవెన్ రిపీట్ ఎనీ హీరోయిన్ ఆల్సో. ఐ థింక్ త్రిషాతో వీ డిన్ 2 movies, one in here and one in Kannada. Samantha we gave the big break, Dukudu. Then Rashmika, Sarle, everyone is close. I mean, didn't, because in this business, it's a hero-oriented business. Particular, no one is a favorite or anything like that. Okay, సరే రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం ఇచ్చారండి, మీ గురించి చాలా విషయాలు చెప్పారు, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు. సో ఏవైతే మీరు అనుకుంటున్నారో ఆ అన్ని విషయాల్లో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks అండి, థ్యాంక్ యూ. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.